అనగనగా ఒక పచ్చని పొలాల మధ్యలో ఒక పెద్ద ఆవుల మంద నివసించేది. ఆ మందలో ఒక ఆరోగ్యకరమైన ప్రశాంతమైన ఆవు ఉండేది. దానికి అంతులేని దయ, ఎటువంటి జంతువుకైనా సహాయం చేసే గుణం ఉండేది. దాని పేరు గంగ. గంగ ప్రతిరోజు పచ్చని గడ్డి మేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తన యజమానులకు స్వచ్ఛమైన రుచికరమైన పాలను ఇచ్చేది. అదే పొలాల పక్కన ఉన్న పొదలలో ఒక దుష్టబుద్ధి అనే నక్క నివసించేది. అది చాలా తెలివైనది, కానీ దాని తెలివిని ఎప్పుడు మోసం చేయడానికి, ఇతర జంతువులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించేది. ప్రతిరోజు గంగ ఆవును చూస్తూ దాని పాలను ఎలా దొంగలించాలో లేదా దాన్ని ఎలా మోసం చేయాలో అని ఆలోచించేది. నక్కకు ఆవు పాలు తాగాలని చాలా ఆశ ఉండేది. ఒకరోజు దుష్టబుద్ధి నక్కకు ఒక ఆలోచన వచ్చింది. అది గంగా ఆవు దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా, దుఃఖంగా మాట్లాడడం ప్రారంభించింది. ఓ గొప్ప ఆవు గంగా, నువ్వు ఎంత దయగల దానివి, ఎంత పవిత్రమైన దానివి. నీవు ప్రతిరోజు పొలాలలో మేసి నీ యజమానులకు అద్భుతమైన పాలను ఇస్తున్నావు. కానీ నాకు మాత్రం ఎప్పుడు ఆకలి దప్పికే, అడవిలో సరిపడా ఆహారం దొరకడం లేదు. నాకు చాలా బలహీనంగా ఉంది. గంగావు నక్క మాటలు విని దయపడింది. అయ్యో పాపం, నీకు ఆకలిగా ఉందా అని అడిగింది. నక్క వెంటనే, అవును గంగా, నాకు చాలా దాహంగా కూడా ఉంది. ఒక చిన్న కోరిక ఉంది. నీ పాలు ఎంత రుచిగా ఉంటాయో విన్నాను. ఒకసారి నాకు కొద్దిగా పాలు ఇవ్వగలవా? నా ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని ప్రతిమలాడింది. గంగా ఆవు ఆలోచించింది. నేను ఎప్పుడు నా యజమానులకే పాలు ఇస్తాను, కానీ ఈ నక్క ఆపదలో ఉంది కదా అని తనలో తాను అనుకుంది. దాని దయాగల స్వభావం వల్ల అది నక్కకు సహాయం చేయడానికి ఒప్పుకుంది. సరే, దుష్టబుద్ధి, నాకు కొద్దిగా పాలున్నాయి, తీసుకో అని చెప్పింది. నక్క ఆనందంతో గెంతేసింది. గంగావు నిలబడగా నక్క దాని కిందికి వెళ్ళి పాలు తాగడానికి ప్రయత్నించింది. కానీ నక్క నోటికి పాలు అందలేదు. ఓ గంగా, నీకు కొమ్ములు చాలా పొడవుగా ఉన్నాయి, నేను సరిగా అందలేకపోతున్నాను. దయచేసి నీ కాళ్ళను కొంచెం చాపగలవా అని అడిగింది. గంగావు నమ్మకంగా తన కాళ్ళను కొద్దిగా ముందుకు చాచింది. నక్క వెంటనే, ఆహా, ఇంకా కొద్దిగా దయచేసి ఒక కాలు పైకి ఎత్తగలవా? అప్పుడు నాకు ఇంకా సులభం అవుతుంది అని మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నించింది. గంగ అమాయకంగా నమ్మి తన ఒక కాలును పైకి ఎత్తడానికి సిద్ధమైంది. అప్పుడే ఆ పొలాల యజమాని అటుగా వచ్చాడు. అతను దూరం నుండి గంగావును వింతగా నిలబడి ఉండడం, దాని దగ్గర నక్క ఉండడం చూసి అనుమానపడ్డాడు. నక్క ఇక్కడ ఏం చేస్తుంది అని అనుకుంటూ వేగంగా అటుగా వచ్చాడు. యజమాని వస్తున్న అలికిడి వినగానే దుష్టబుద్ధి నక్కకు భయం పట్టుకుంది. అది వెంటనే, అయ్యో నా పని అయిపోయింది అని అనుకుని పాలు తాగే ఆలోచన విరమించుకొని తోక ముడుచుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది. యజమాని గంగ దగ్గరికి వచ్చి, ఏం జరిగిందమ్మా, ఈ నక్క ఇక్కడ ఏం చేస్తుంది అని అడిగాడు. గంగ జరిగిందంతా తన కళ్ళతోనే చూపించింది. యజమాని నవ్వి, నీ దయ మంచిదే, కానీ నక్కలను నమ్మకూడదు, అవి ఎప్పుడు మోసం చేయడానికి చూస్తాయి అని చెప్పాడు. అప్పటి నుండి గంగావు నక్క పట్ల మరింత జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, దయ చూపడం మంచిదే, కానీ అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. కొన్నిసార్లు ఇతరుల మోసపూరిత ఉద్దేశాలను గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్